ఎట్లుంటదా ఎట్లుంటదా అని అనుకున్నాం. అట్లుంటది మనోడితోని కథ. యెస్, 'టిల్లీ స్క్వేర్' ఈరోజే రిలీజ్ అయిందనమాట. చూసి జస్ట్ ఇలా లాంచ్ అయ్యానో లేదో బయట మామూలుగా లేదు హడావిడి. యూత్ అందరికీ అయితే ఐ ఫీస్ట్ అనేది చెప్పుకోవాలి. యెస్. సో బిఫోర్ 'టిల్లీ స్క్వేర్' గురించి మాట్లాడుకునే కంటే ముందు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. యెస్, ఎవ్రీ వీక్ మన సినిమాలన్నీ వస్తుంటాయి, మనం చూస్తూ ఉంటాం. మనకి నచ్చిన సినిమాల గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి సో ఈ రోజైతే 'టిల్లీ స్క్వేర్' గురించి మాట్లాడుకోవాలి. డీజే టిల్లు వచ్చిన దగ్గర నుంచి 'టిల్లీ స్క్వేర్' ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎలా వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అండ్ అందులోకి ప్రతి డైలాగ్ రీల్స్ కోసమే చేశారా అన్నట్టయితే మనందరికీ అనిపిస్తూ ఉంటుంది డీజే టిల్లులో. ఇక 'టిల్లీ స్క్వేర్' అయితే బాబ్బా మామూలుగా లేదు. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బోర్ అనిపిస్తుంది. ఏంటబ్బా ఏం జరుగుతుంది, టిల్లు ఏం చేస్తాడు, అసలు అనుపమ పరమేశ్వరన్ గారు ఎప్పుడు వస్తారు, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇంత స్లోగా తాపీగా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. కానీ తర్వాత రివీల్ అవుతుంది భయ్యా, మామూలుగా ఉండదన్నమాట. నాకు తెలిసి అంటే బేసికల్గా అమ్మాయిలని చాలా స్వీట్గా చాలా నాగ్గా ఎవరైనా తిట్టాలి అనుకున్నా, ఏమైనా అనుకున్నా మా టిల్లు భయ్య దగ్గరికి వెళ్ళి మీరు ట్యూషన్ తీసుకోవచ్చు, మా సిద్ధు జొన్నల్ గడ్డ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే అంత బాగా చేశారు. అండ్ ఈసారి కూడా చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 2లో ప్రతి క్యారెక్టర్కి ఈవెన్ దో చెప్పాలంటే వాచ్‌మన్ దగ్గర నుంచి మొదలుపెట్టి కార్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్కి అయితే న్యాయం అయితే చేశారబ్బా. ఎవరిని మర్చిపోలేదు, అందరినీ గుర్తుపెట్టుకున్నారు. కాకపోతే చాలా వరకు ట్విస్టులు ఉన్నాయి. ఒకటా రెండా మూడా వాయమ్మ ఇన్ని ట్విస్ట్‌ల ఒక స్క్వేర్ మూవీ అంటే సీక్వెల్ మూవీకి కూడా ఇంత బాగా చేయొచ్చా అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ గారు ఇచ్చి పడేశారు, చాలా బాగుంది. అండ్ దెర్ ఆర్ సమ్ డైలాగ్స్ ఉంటాయి బా, కొన్ని మోనోలాగ్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, భలే ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి అంటే లైక్ మనకి ట్రైలర్లో అవి అలాంటి సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్గా చెప్తున్నాను, 'టిల్లీ స్క్వేర్' ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి నచ్చుతుంది. అండ్ చాలామంది అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా, లైక్ లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని చాలామంది అనుపమ గారిని అడిగే ఉంటారు. బట్ లిటరలీ చెప్తున్నాను, ఈ మూవీలో ఆవిడ చాలా కొత్తగా కనిపిస్తారు. అండ్ ఆవిడ అంత బోల్డ్గా కనిపించడం గల రీజన్ ఏంటో కూడా మూవీ చూసాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఈజీగా గర్ల్ ఫ్రెండ్తో, బాయ్ ఫ్రెండ్తో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం 'టిల్లీ స్క్వేర్' మూవీకి అయితే పక్కాగా వెళ్ళి చూడండి. నాకైతే బాగా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తా.